అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేశారు అంటే ఎప్పుడు తినాలి అనిపించినా ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. రైస్ అయినా చపాతీలోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఇలా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి. అప్పుడే మనకి ఫ్రై అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 kg చికెన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. నేను మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. మనం ఆయిల్ తర్వాత యాడ్ చేసుకుంటాము. ఈ ఉప్పు అనేది ముక్క చప్పబడకుండా ఉండడం కోసం మనం కొంచెమే వేసుకోండి. మళ్ళీ మీరు ఒకేసారి ఉప్పు ఇప్పుడే వేశారు అంటే ముక్క అనేది ఉప్పు మొత్తం ముక్కకే పట్టేస్తుంది అన్నమాట. ఈ పసుపు ఉప్పు బాగా కలిసేలాగా చికెన్కి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు మంటని కాస్త మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అలా కుక్ చేసుకున్నాము అంటే ఒక 2-3 నిమిషాల తర్వాతకి మనకి స్లోగా వాటర్ రిలీజ్ అవుతుంటుంది అనమాట చికెన్లో నుండి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అవుతుంది. మనం ఎలాంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అలా కాస్త రిలీజ్ అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మనకి వాటర్ అనేది మంచిగా రిలీజ్ అయిపోయి దాంతో చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుతూ కుక్ చేసుకోండి, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నేను ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే నాకు చికెన్లో వాటర్ అనేది ఇలా వచ్చేసాయి. అందులోనే ఆయిల్ కూడా ఉంటుంది అనమాట మనకి చికెన్లో. నేను ఎలాంటి ఆయిల్ వేసుకోలేదు, అయినా సరే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారు కదా, ఈ ఆయిల్ ఇంకా ఈ వాటర్తోనే చికెన్ మనకి మంచిగా కుక్ అయిపోవాలి. ఒక 70 to 80% కుక్ అయింది అంటే అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుంటే చికెన్ అనేది ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా దగ్గర పడ్డ తర్వాతకి ఇందులోనే ఇంకాస్త, అంటే మనం ఇందాక ఉప్పు కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇంకాస్తంత ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. మీరు వీలైతే కొంచెం స్పైసీ లవర్స్ అయితే ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్కువగానే వేసుకోండి కారము. ఈ చికెన్ ఫ్రై కాస్త కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 kg వరకు ఆనియన్ని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. మనకి ఈ ఆనియన్తోనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. మీరు కావాలి అంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి గ్రేవీ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకో 2 నుండి 3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. మనకి మసాలాలన్నీ బాగా కుక్ అయ్యి చికెన్కి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే చికెన్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాము అంటే మనకు ఆ వేడికి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి, ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, లేదు అంటే పచ్చివాసన వచ్చేస్తుంది. మనకి చికెన్ అనేది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా అంతా కలుపుకుంటూ చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది చికెన్కి.
ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే నేను ఇక్కడ కారం తగ్గిందని చెప్పేసి ఇంకాస్త కారం కూడా వేశాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు కారం అనేది చూసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని చూసారు కదా మనకి గ్రేవీ లాగా ఎలా ఫామ్ అయిందో. ఈ ఆనియన్ అనేది బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా ఇలా వేసుకోండి. వీలైనంత వరకు కరివేపాకు ఫ్రెష్ వాడడానికి ట్రై చేయండి. మనకి చికెన్ ఫ్రైలో ఏ చికెన్ ఫ్రై అయినా సరే కరివేపాకే మంచి హైలైట్ ఇస్తుంది అనమాట. సో వీలైనంత వరకు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు అంటే మనకి ముక్క పూర్తిగా మగ్గిపోవాలి. అలాగే అందులోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయి ఉంటాయి. చూసారు కదా సెమీ గ్రేవీతో ఆనియన్ పచ్చిమిర్చి చికెన్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నారు అంటే అంతే, చికెన్ వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.